మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు మచ్చా సువార్తమ్మ. మాది బాపట్ల జిల్లా. ఇక్కడ మేము చేపలు కొనుగోలు చేస్తూ ఉంటాం. నేను ఫిషర్మెన్ అమ్మ. ఇక్కడ చేపలు పట్టి జీవిస్తూ ఉంటాం. ఇది దరిదాపుగా నేను పుట్టింది ఇక్కడ 43 సంవత్సరాలు. నాకు మా తాతల తరాల నుంచి కూడా ఇక్కడ సముద్రాన్ని మా జీవనంగా వేటాడుతూ జీవిస్తూ ఉంటామమ్మా. మాకు పంట పొలాలు ఏం లేవు, ఆస్తిపరులు ఏం కాదు. భగవంతుడు ఇచ్చింది సముద్రం ఒకటే. ఈ సముద్రంలో వేటకి వెళ్తాం కానీ డొక్కాడిన పరిస్థితి. ఈ పరిస్థితి మధ్య మా జీవనాధారం కొనసాగిస్తూ ఉన్నాము. ఇక్కడ చందువ, కోనం, సాల్మన్ ఫిష్, టూనా ఫిష్, ఇలాగ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి చేపలన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో దొరకలేనంతగా ఎక్కువ ఎగుమతి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే వైజాగ్, కాకినాడ దీటుగా ఇక్కడ కూడా చేపలు దిగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు టూనా ఫిష్ వచ్చేసరికి ఇక్కడ గిట్టుబాటు ధరతో ఉండదు, విదేశాల్లో బాగా రేటు ఉంటుందని విన్నాం. అయితే ఏంటంటే అంత ఎక్స్పోర్టర్ గల పర్సన్స్ ఇక్కడ రావలేదు. టూనా ఫిష్ గట్టిగా వెళ్ళాలంటే 200 రూపాయలు మాత్రమే, 150 నుంచి 200 మాత్రమే వెళ్తూ ఉంటుంది. అలాగే వంజన్ ఫిష్ ఉంది. అది ఇప్పుడు ధర బాగానే ఉంది, ఎందుకంటే బ్యాన్ పీరియడ్ వస్తుంది కాబట్టి 15వ తారీఖు లోపు కొంచెం మార్కెట్లు బాగానే ఉంటాయి. అందువలన కొంచెం ధర బాగానే ఉందని మేము ఆశిస్తూ ఉన్నాం. కానీ చేపలు అయితే దిగుమతి ఎక్కువ లేదు. వేటకి ఏంటంటే 6 నెలల 15వ తారీఖు నుంచి మేము వేటకి వెళ్తామమ్మా. ఈ 4 నెలల 15వ తారీఖు నుంచి మాకు బ్యాన్ పీరియడ్ అని గవర్నమెంట్ వాళ్ళు మాకు పెట్టున్నారు. ఇది ఆపడం కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి తల్లి పిల్ల డెలివరీ అవ్వటానికి ప్రెగ్నెన్సీ ఉన్న ఫిష్ అలల్లోకి వచ్చి ఆ డెలివరీ అయ్యి అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ పిల్ల ఇక్కడ ఈ అలల్లోనే కొంచెం ఊహ వచ్చేంత వరకు అక్కడ ఉంటుందని సైంటిస్టులు చెబుతూ ఉంటారు. ఈ అలల్లో ఉన్న పిల్లని ఇంజిన్ శబ్దంతో కానీ దానికి ఏదైనా శబ్దం తగిలితే అది చనిపోతుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్పడం వలన అది మా జీవనోపాధిగా మెరుగుపరచడానికి గవర్నమెంట్ వారు పెట్టారని చెప్పేసి మేము కూడా గవర్నమెంట్ వారికి సహకరిస్తూ ఉన్నాం అనమాట. అందువలన ఆ బ్యాన్ పీరియడ్లో మేము వేటకు వెళ్లకుండా ఆ మత్స్య సంపదను పెంచడానికి, ఆ ఎగ్గుని మేము చనిపోకుండా కాపాడుకోవడానికి గవర్నమెంట్ చెప్పిన విధంగా మేము ఆ 2 నెలలు కూడా వేటని కొనసాగించకుండా ఆపడం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది టైమింగ్స్ అనేది లేదమ్మా. ఎవరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా మేము వెళ్తూ ఉంటాం. టైమింగ్స్ అనేది మత్స్యకారుడికి ఎప్పుడు ఉండదమ్మా. ఎప్పుడైనా దిగొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే హౌరా, బెంగళూరు, చెన్నై, ఇంకా దరిదాపుగా 7-8 రాష్ట్రాలకి ఎక్కడైతే ఈ చేప గిట్టుబాటు ధర ఉంటుందో ఈ పర్చేజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కనుక్కొని దాన్ని బట్టి వచ్చిన ఫిష్ని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించి పంపిస్తూ ఉంటారు. దరిదాపుగా 7-8 స్టేట్లకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. పనిమాల సజెషన్స్ ఏముండవు. అన్నీ మాకు చిన్నప్పటి నుంచి మా బతుకుదేరు సముద్రంలో కాబట్టి ఏముండదమ్మా. సొసైటీస్ ఉంటాయి, సొసైటీస్. ఆ సొసైటీస్లో సభ్యునిగా చేరతాం. ఎప్పుడైనా బెనిఫిషియర్స్కి ఏదైనా ఇబ్బంది జరిగిన సముద్రంలో జగన్ గారు ఇప్పుడు 10 లక్షలు చేశారు, దాన్ని 5 లక్షలు దాన్ని ఇట్లా పెంచుకుంటూ పోతా ఉన్నారు. మా జీవనోపాధి కోసం ఏదన్నా మత్స్యకారుడు జరిగితే ఇబ్బంది లేకుండా చూడటానికి గవర్నమెంట్ వాళ్ళు బాగా పెట్టారు. ఇక్కడైతే పర్టికులర్గా ఒక ఏమంటారు దాన్ని మీరు వెళ్ళకూడదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. మా జీవనోపాధి మాది, తీరం మా హక్కు, సముద్రం మా జీవం. అందువలన ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు. మేము వెళ్ళటం, రావటం, ఉంటే తింటాం, లేకపోతే పస్తులు ఉంటాం. అదే పరిస్థితి మాది. ఏం లేవమ్మా, ఎవరు రారు. మేమే వచ్చి ఎక్స్పోర్టర్స్ వస్తారు. నేను కూడా కొనుగోలు, ఈ ఫిషర్మెన్ నేను కూడా సముద్రంలో వేట చేశాను కొన్ని దినాలు. తర్వాత మళ్ళీ నేనే పర్చేజ్ చేస్తూ ఉంటాను వచ్చిన సరుకుని. మాలో మేమే చాలామంది పర్చేజర్గా తయారయ్యి, ఎక్స్పోర్టర్గా తయారయ్యి మేము కూడా చేస్తూ ఉంటాం. బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారమ్మా. అది దీనికి ఇక్కడ నిబంధన ఏమి లేవు. నమస్తే అండి, మీ పేరు? రాజు. ఇక్కడ ఏం చేస్తారు మీరు? వేటగా ఏం పని ఉంది?
చిన్నప్పుడు నేను ఏటకెళ్ళడం మన పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మరి అదే 10 పెద్దది మేము చదువుకున్నాం జాబులు లేవు. వాడరు ఎవడతారు జాబు ఇక్కడ ద్రోణం ఇక్కడ మాటూరు దగ్గర ద్రోణంలో చదువుకున్నాం. తెమ్మ చదువుకున్నాం, ఇక్కడ చెరవలో చదువుకున్నాం. ఏం ప్రయోజనం లేదు, మాకేం లేదు. డబ్బు ఉండను కాదు ఏట పని. ఇక చిన్నప్పుడు అదే పని అందులోకి వెళ్ళాం. పడవ ఇది మీ సొంతదేనా లేకపోతే మీరు ఎక్కడ సొంతదే. కొంతమంది సొంతది కట్టించుకున్నారు కమిషన్ గిమిషన్ ద్వారా. కొంతమంది రైతు పాటుకు వచ్చి ఆడ చేస్తారు. ఊరు వచ్చి కష్టం పెంచుకోవాలి కదా పిల్లల్ని. అంతే. ఏ టైంలో వేటకి వెళ్తారు మీరు? ఏ టైంలో అంటే స్ట్రైక్ 2 నెలలు పెట్టారు. ఈ నెల 15తో స్ట్రైక్ పెడతారు. 6 నెలల 15తో స్ట్రైక్ ఒప్పుతారు. అది సరే, మామూలుగా ఉదయం తెల్లవారుజామున వెళ్తారా లేకపోతే ఏ టైంలో వెళ్తారు మీరు? ఏ టైం లోపల కంటే తెల్లగారు 3 గంటలకు వస్తాం. 5 గంటలకల్లా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి 1 రోజులు 10 రోజులు 5 రోజులు 4 రోజులు ఉన్నోళ్ళు ఉంటారో వచ్చిన వచ్చేస్తారు. మీరు ఎలా ఉంటారు? ఉంటారా? మేము ఉంటాం. మాకు పెద్ద పోటు కదా. చిన్న పోట్లు అయితే 2 రోజులు 3 రోజులు ఉంటారు. మేమైతే 1 రోజులు ఉంటాం. మరి అక్కడ మీకు తిండికి అవన్నీ ఎట్లా? తిండికి ఏంటంటే గ్యాస్ అన్నీ ఉన్నాయి. గ్యాస్ బండ మొత్తం లోపలే పడుకోవడం గిడుకో పైన మొత్తం అన్నీ. సుమారు అంటే వల లాగటానికి ఎంతమంది పడతారు? మినిమం 6 ఉండాలి. తేలిక 6, ఎక్కువ అంటే 7-8 మంది పర్లేదు. అంటే మంచిగా ఉంటే ఎన్ని కేజీల చేపల వరకు రావచ్చు ఒక వలలో? వెళ్ళేటప్పుడు 50 ఖర్చు అయిపోతుందండి. ఈ రోజులు ఏం మిగలట్లేదు, ఏ రేవులు ఏం పడట్లేదు, ప్రభుత్వం ద్వారా ఏం రావట్లేదు. స్ట్రైక్ మన తుఫాను వచ్చినా సరే ఎవడు కూడా పెట్టించుకోలేదు. ఏ నాయకుడు కూడా వాటర్ వచ్చి చెత్తనాయాలు కూడా పెట్టించుకోలేదు. గెలిపించినా ఏం చేసినా ఏది కూడా లేదు. ఇది ఇచ్చాము అది ఇచ్చాము. బాంబులు వేసాము 4 రోజులు మానేసాం. ఆ తుఫాను వచ్చి మానేసాం. ఎవడ పెట్టించుకుని ఎవరు లేడు, వాటర్ని పెట్టుకునే లేడు. బయటకు వెళ్ళే సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. తుఫాను అంటే ప్రకృతి వల్ల కాకుండా మామూలుగా ఇబ్బందులు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఏంటి చెప్పండి. అక్కడి నుంచి వస్తున్నాం ఏటకెళ్ళి వస్తే మాకు పరిచయం ఏంటి, గాలి ఎత్తది, తుఫాను ఎత్తది, మాకేమున్నది. ఏడిపోయినా మనకి ఏడు రాకుండా వస్తుందా? బోటు పోయినా రాకుండా వల్ల పోయినా రాకుండా తుఫాన్ కదా బోట్లు వల్ల వస్తున్నాయి. డీజిల్ రేట్ 60 రూపాయలు ఉండేది. ఇప్పుడు డీజిల్ రేట్ ఎంత ఉంది? 100 రూపాయలు 99 రూపాయలు ఉంది. అంత డీజిల్ రేటా? సబ్సిడీ వస్తుంది. ఏమవుతుంది సబ్సిడీ? వస్తుంది ఏమవుతుంది? 10 రూపాయలు 20 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు వస్తుంది సబ్సిడీ. ఏమవుతుంది? ఆయిల్ తక్కువగా వెళ్తుంది. బందర్ వెళ్తే 300 లీటర్ వెళ్తుంది బోటుకి. 300 లీటర్ తక్కువ. నెలకి ఖాళీగా మేము 1000 లీటర్కి వెళ్తాం. నెలకి 1000 అంటే తక్కువే. 1000 లీటర్కి వెళ్తాం. మాకు అంత రావాలా? ఆయిల్ రేట్ ఏమైనా తగ్గితేమో చూడండి. అన్ని రకాల్లోని చందవాళ్ళలోని 3 రకాల చందవాళ్ళు ఉంటాయి అన్నమాట. ఇది కేజీ 700 పడుతుంది. 700 పడుతుంది. ఈ కేజీ 700 పడుతుంది. ఇది రాబోయేటప్పటికి సైనిస్ ఇది 1500 చివరిలో ఉంటుంది అనమాట. ఇది సైనిస్ అంటారు అనమాట. ఇది చందవాళ్ళ కల్లా కాస్ట్ అయింది, విలువైంది. ఇది తింటే ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచికరంగా ఉంటుంది అనమాట. అంతకాసమని దీని రేట్లు. చైనీస్ చందవా. ఇది వైట్ పాంప్లెట్, వైట్ చందవా ఇది అనమాట. ఈ చందవాళ్ళని ఈ 3 రకాలే ఉంటాయి అనమాట ఒరిజినల్గా. ఇది సర్వీస్ చేపల్లాగా ఇది సర్వీస్ చందవా, ఇది పేడబొచ్చుల చందవా అనే ఉండదు. ఇది లాస్ట్ ఏంటంటే సముద్రం కాబట్టి దాని మట్టుకు అదే బతికి ఇది బయటకు వచ్చి మాకు వలలో కానీ దేనికన్నా కానీ మాకు పడుతుంది అనమాట. ఇది ఎక్కువ దీన్ని కాదు మాము కొంటాం. మాము 40,000 50,000 పెట్టి మార్కెట్లోకి వెళ్ళి మాము కోళ్ళ మీద కొనుక్కుంటాం అనమాట. ఎన్ని కేజీలు వస్తాయని అంచనా వేసుకుంటాం. కేజీ ఎంత పడుతుందంటే అలా అయితే ఇప్పుడు ఈ సొంతగా 1400 పడుతుంది తెల్లది. కేజీకి 4 3 వచ్చినాయి అయితే 1400 1350 రూపాయలు పడతాయి. అది దాన్ని 10-20 వేసుకొని దాని మీద వేసుకొని అమ్ముకుంటాం అనమాట. అది అమ్ముకుంటాం. చేసి కేజీకి 30 రూపాయలు తీసుకుంటారు. ఆ పాన్స్ కానీ దీనికి కానీ ఏదంటే కానీ కేజీకి 30 రూపాయలు తీసుకొని మా పని వాళ్ళు చేస్తారు. మేము ఇలా అమ్ముకుంటాం. కావాలితే మేము దీన్ని బట్టి మా వంటలు గట్రా మేము చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎక్స్పోర్టింగ్ కూడా చేస్తాం. ఎక్కడికైనా పంపగలం. ఎక్కడెక్కడ బెంగళూరు పంపుతాం, చెన్నై పంపుతాం, ఈతల హైదరాబాద్ పంపుతాం, కొక్కుటిపల్లి, ఎల్మినగరం, రాజమండ్రి, సోమర్లకోట, ఏలూరు, విజయవాడ, గుంటూరు ఇదల్లా మేము బాక్సులు పంపుతూనే ఉంటాం. ప్రతిరోజు బాక్సు 2 బాక్సులు ప్రతిరోజు కూడా మేము పంపుతూనే ఉంటాం. కావాలితే వంట చేసి కూడా మేము మరి పంపుతాం. కర్రీ కాడ పెడతాం, ఫ్రై చేస్తాం. కర్రీ ఏదన్నా పాంప్లెట్ కానీ పీత కానీ అది ఎండ్రకాయలు అంటారు కదా, ఆ ఎండ్రకాయలు కానీ పాంప్లెట్ కానీ పాన్స్ రొయ్య అది కానీ ఇండియా సాల్మెన్ మాగా అది కానీ తర్వాత కింగ్ ఫిష్ అది కానీ వంజిరం పొందాక చూపించాడు అబ్బాయి ఆ వంజిరం అది కానీ పొండుకప్ప
పండు గొరక ఏదన్నా ఇవన్నీ ఏకమై రై బిర్యానీ చేస్తాం, ఇవన్నీ చేస్తాం అన్నమాట. ఇది బ్లూ క్రాబ్, ఇది బ్లూ క్రాబ్. ఇంకో రకం ఉంటుంది అట్లా. ఇది బ్లూ క్రాబ్ అనమాట. ఇది కేజీ వచ్చి 450 రూపాయలు పడతాయి. కేజీకి 4 పీతలు వస్తేనే 450. తర్వాత ఏమన్నా 5, 6 వచ్చాయి అనుకో కొంచెం రేటు 56 రూపాయలు తగ్గుతుంది అనమాట. ఇది ఆరోగ్యానికి చాలా కొంటి సూపు కాడ చాలా మంచిది. బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ దగ్గర రానియదు ఇది అనమాట. ఇది కొంచెం అంటే మరి సముద్రాలతో వేసింది కదా. ఇది 250 రూపాయలు. ఇది 250 రూపాయలు సుక్క పీత. 3 సుక్కల పీత ఎండ్రకిచ్చి అంటారు దీన్ని. ఇదిగో ఇది బ్లూ క్రాప్. ఇదేమో 3 సుక్కల పీత అంటమాట, ఎండ్రకిచ్చలు అంటారు దీన్ని. దీన్ని బ్లూ క్రాప్ జీలా పీత. ఎక్కడైనా ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్తుంది అనమాట. అది సిలువ పీత. సిలువ పీత అది కూడా కండ ఎక్కువ ఉంటుంది. ఉన్నది మందలో సిలువ పీత ఉంది మనకి ఉంటూ ఉంటాడ. ఈ పీతల్లోని చాలా ఆరోగ్యం కూడా చాలా ఇలిగా ఉంటుంది అనమాట. ఇది సిలువ పీత. ఇది కేజీ 300 పడుతుంది. ఇది తర్వాత 2వ క్వాలిటీ. ఇది 3వ క్వాలిటీ అనమాట. ఈ పీతల సైజులోని 3 రకాలు ఉంటాయి అనమాట. అన్సీజన్ రాబోయేటప్పుడు తక్కువ దొరుకుతాయి. గవర్నమెంట్ ఇది ఫిషర్మెన్కి వెళ్ళలేదు అనమాట. 2 నెలలు. ఈ 2 నెలలు దాటితే మళ్ళీ 7వ నెల స్టార్ట్లోని మళ్ళీ ఏటకి వెళ్తారన్నమాట. అంతా టేస్ట్లో మార్పే. ఇది 450 రూపాయలది బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత ఒక రకంగా ఇది ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది. అంటే ఏంటి దీనికి కారణం అంటే ఇది దొప్ప తీసేస్తాం, దాన్ని మాంసం కండ ఇరుతాం, ఇది కటింగ్ అయిపోద్ది. ఇదంటే ఏం చేస్తాయంటే పొడుగ్గా లెగుతుంది అనమాట. ఈ కండ ఉందా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ కండ మనం నాకుగానే మాంసం వస్తుంది అనమాట. అదే అనమాట. అది ఎక్కువ మనకి ఆరోగ్యానికి అన్నమాట విలువైంది. ఇదిగో ఇది పండు గొరక అంటాం. ఇది ఇంగ్లీష్లో రాబోయేటప్పుడు సీబాస్. ఇక్కడిక్కడ దరి మీద కాదు, 40-50 కిలోమీటర్లు వెళ్ళి గ్యాలం పెట్టి గ్యాలంతో దాన్ని తీసుకొచ్చి ఇది కేజీ ఇక్కడ 450 కాడ నుంచి 500 వరకు అమ్ముతాం. దీని రేటు కన్ఫామ్ అలా ఉంటుంది అంతే. ఒకవేళ ఇది డౌన్ అయిపోయిన వెడలుగా అప్పుడు 350, 400కి వెళ్తుంది. కానీ దీని ఒంట్లో బిగ్గు నుంచి చూపు 450 కానీ 500కి వెళ్తుంది అనమాట. అంత రేటు పడుతుందంటే ఇందులో చేప అలాంటిది, అది టేస్ట్ అలాంటిది. పందెం కోడి పుంజి తొంతంలో ఎలా వస్తుందో ముక్కలోది అట్లా వస్తుంది అనమాట. ఇది 3 కేజీలరా 4 కేజీల వరకు వస్తుంది అంతే, అంతగానే పెద్ద రాదు. ఇది ఇండియా సాల్మన్. దీని పేరు మాగ అంటారు. ఇది హార్ట్కి మంచిది అనమాట. హార్ట్కి మన గుండెపోటు ఉన్న వాళ్ళకి, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, ఒకవేళ వస్తుందేమో అని భయపడిన వాళ్ళకి ఇది ఆరోగ్యంగా మంచి పెరసలుగా ఆరోగ్యం చేస్తుంది అనమాట. ఇది కేజీ సైజుని బట్టి కేజీకి 4 వచ్చినాయి. అయితే ఇది 15-20 కేజీల వరకు వస్తుంది. అప్పుడు 1000 రూపాయలు పడుతుంది కేజీ. 20 కేజీలు చేప రాబోయేటప్పుడు 1000 రూపాయలు పడుతుంది. 15 కేజీలు రాబోయేటప్పుడు 800 పడుతుంది. ఆ తర్వాత కేజీ చేప రాబోయేటప్పుడు 500 తక్కువ ఉండదు. 500 తక్కువ లేదన్నమాట. కేజీ చేప రాబోతే 500 తక్కువ ఉండదు. ఎప్పుడు దొరకదు, దాని టైంని బట్టి. అది ఎప్పుడు వస్తుంది చెప్పలేం కదా. ఏ రోజు వస్తున్నారో, ఎవరెవరు ఏటకెళ్ళి వస్తున్నారో, ఎవరెవరు తెస్తున్నారో అని తెలియదు కదా. దాన్ని బట్టి మనం చెప్పి దాన్ని కొనుక్కొని మనం తీసుకొని మనం ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఇది చాలా విలువైనది ఇది అనమాట. అన్ని చోట్లకి వెళ్తుంది ఇక్కడ చేప, అన్ని చోట్లకి. ఇక్కడే కాదు, ఈతల కాకినాడ ఉంది, ఈతల సన్నాయి ఉంది, ఈతల వైజాగ్ ఉంది, అతల ఒరిస్సా ఉంది. మొత్తం ఎన్ని ఏకమై ఇలా ఎక్స్పోర్ట్ చేసి హైదరాబాద్ కానీ, ఈతల మంగళూరు కానీ, మద్రాసు కానీ, ఈతల కలకట్టికి కానీ మొత్తం దేశాలంటికి ఇక్కడ పార్సల్ చేసి నా ట్రైన్లోకి బాక్సులు కట్టి పంపుతారు. ఒకవేళ చిన్నవి ఒక 10 కేజీలు 20 కేజీలు అయితే అది మన చిన్న బాక్సులు వేసి బస్సులకి వేసేస్తాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ఈ బస్సు, ఆ బస్సు నెంబర్ రాసేసి, ఫోన్ నెంబర్ రాసేసి ఆ బస్సు డ్రైవర్ నెంబర్ ఆ కస్టమర్కి ఇచ్చి మనం అక్కడ ఉండగానే ఇక్కడ పంపేస్తాం. ఇదనమాట. మొత్తం మీద ఎన్ని కేజీలు అంటే దాని టైంని బట్టి. ఒక దుకాణం కొట్టుకాడికి ఇంతమంది వస్తారని గ్యారెంటీ ఉండదు. ఎన్ని రోజులు అంటే సుమారు లేదన్నా 50 కేజీలు అమ్ముతాం అనమాట. 56 కేజీలు అమ్ముతాం. అంటే రైలు కానీ ఈ చేపలు కానీ పీతలు కానీ ఏదంటే కానీ 56 కేజీ లేదన్నా అమ్మగలం అనమాట.
100 కేజీ అమ్మవచ్చు, 70 కేజీ అమ్మవచ్చు, అందులో 50 వరకే 50 వరకు కన్ఫామ్గా అమ్ముతాం అన్నమాట. 50 కేజీల ఆ కన్నా తర్వాత ఎక్కువ తక్కువలో చూసుకుంటే 50 కేజీల వరకు మనం అమ్మి వరకన్నా దాన్ని సప్లై చేయగలం అనమాట. ఓన్లీ ఇదేనా? ఎండు చేపలు ఎండు చేపలు అవి మా అమ్మం మా కాడ ఉన్న ఎండు చేపలు అయ్యి అది మనము చెక్క పెట్టుకుంటాం అన్నమాట. మనం తిన్నా కానీ మనం దాన్ని శుభ్రం చేసుకుని దాన్ని పొద్దు పెట్టుకుంటాం. ఏదో ఒక 4 కేజీలు 3 కేజీలు ఉంటాయి. ఒక మెత్తగా ఉన్నాయనుకో దాన్ని కోసేసి ఉప్పు పెట్టేసి దాన్ని ఆరేస్తాం. అవి ఉంటాయి అన్నమాట. కానీ వాళ్ళ రేట్లలాగా మా రేటు కాదు, మాకు ఏం మిగిలి ఉంటున్నాయి కదా మనం చూసేసి ఉండేనట్టుగా రేటుకి కొంచెం తక్కువ రేట్లోనే మనం వెళ్తా ఇచ్చేస్తాం అనమాట. మార్నింగ్ ఇవన్నీ మీకు ఏ టైంకి వస్తాయి? మాకు ఏ టైంకి వస్తా అంటే రాత్రి 12 గంటల కానీ చూస్తాం ఎక్కడే రైలు ఉన్నాయి. ఒకవేళ మన కాడ లేవనుకో విజయవాడ కానీ ఉన్నాయా తెప్పించుకుంటాం, ఈతల కర్లపాలెం ఉన్నాయా తెప్పించుకుంటాం. ఆటో మీద పెట్టుకుని ఆటో మీద నుంచి మనం తెప్పించుకుంటాం. అంటే మాకు కస్టమర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరు కావాలని అప్పు చెప్తాం. ఒక కేజీ కాడ 10 రూపాయలు తీసుకుంటాం. కేజీ కాడ 10 రూపాయలు తీసుకొని మా అందరికీ వాళ్ళకి సప్లై చేసి వాళ్ళకి ఏ కాటాలు కానీ ఏ పొరపాటు రానికంట వాళ్ళకి 10 రూపాయలు మిగలాలి కదా అని ఆశ 10 రూపాయలు చూసుకొని మేము వాళ్ళు అమ్ముకొని ఇలా చేసుకుంటూ వెళ్తాం అనమాట. మాట్లాడుకుంటారా మీకు పెద్ద చేపలు మేము తీసుకుంటామని? అలాగని మాట్లాడుకోను. ఏటకి వెళ్తే 8 రోజులు అయిపోద్ది. ఏటలకు వెళ్ళబోద్దు, ఏటలోంచి దెబ్బకి రాబోద్దు. ఇప్పుడు 8 రోజులు అవుతుంది. 8 రోజులు పడిన చేపలు ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో మా హౌస్ తీసుకెళ్ళి దాన్ని భద్రపరుస్తాం. ఆ 8 రోజులు ఏట అయిపోయింది కానీ దెబ్బ దిగేసి ఈ చేపలను తెచ్చి మార్కెట్లో పెట్టి అది పెద్ద కొవ్వల మీద 100 కేజీ 150 కేజీ ఒక్కొక్క కొవ్వ వేసి దాన్ని అప్పుడు 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి అమ్ముతాం అనమాట. ఆ అమ్ముకుని చేపలు మా ఇలాంటి కొట్ల మీద కొనుక్కొని అప్పుడు తెచ్చుకొని ఈ కూరలు వండించుకునే వాళ్ళు కూరలు అట్టుకెళ్ళి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ మా సప్లై చేస్తాం అనమాట. మామికాడ కొనుక్కోవడమే, మామికాడ కొనుక్కొని మామికాడ అమ్ముకోవడం. అంటే మారు బేరం ఒక్కొక్క కేజీకి 10, 20, 15 చూసుకొని మేము ఇలా కాలం ఇలా జీవం ఇలా నడుపుకుంటూ వెళ్తాం అనమాట. ఇది ఇక్కడే మాది తుని ఏరియా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ వాడరేవులో ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే ఈ తుని జిల్లా అంటే విశాఖపట్నం జిల్లా కదా, విశాఖపట్నం పాకిరిపట్టి జిల్లా ఇదల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చి 10,500 ఓటు ఈ వాడరేవులు జీవిస్తున్నారు 100 సంవత్సరాలు పెట్టి. అక్కడి నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం ద్వారాగా అనేక కుటుంబం ఇక్కడ చేరి ప్రతి దానికి అవకాశం బాగుంది కదా, ప్రతి దానికి దీనిగా ఉందా కదా అని వీళ్ళందరూ ఇక్కడ ఎలా బతకడానికి వచ్చి ఇక్కడ ముందు అలా జీవించుకొచ్చి వస్తున్నాం అనమాట. ఇది ఇక్కడ జరిగిన స్టోరీ ఇది అనమాట. రైలు ఉన్నాయి రకాలు. టైగర్ ఉంది. టైగర్ ఎక్కడా లేదు కదా, ఎక్కడ దొరకలేదు. రావు అనుకున్న టైంలోనే ఒకసారి అది రాదు అనమాట. నారన్ ఉంటుంది, రెడ్ కలంది ఉంటుంది, నల్ల కలంది ఉంటుంది. ఇది వైట్, ఇది కాలువ రొయ్య. ఈ రొయ్యలు కాలువ రొయ్యలు అన్నమాట. ఈ కాలువ రొయ్యలోని సైజు పెద్ద ఉంటుంది. ఇది 110 కోంటు. ఇది 250 రూపాయలు పడ్డది అనమాట. ఇదిగో ఇది సీ ఫుడ్ అనమాట. ఇది సముద్రం. ఇది సముద్రం. ఇది నల్ల కలరీ అంటాం. 350 రూపాయలు 330 రూపాయలు వెళ్తుంది. ఇది సముద్రం బాగుంటుంది పక్కా. సముద్రం బాగుంటుంది అంటే సముద్రానికి ఎవరో మేత వేయరు, దాన్ని మట్టుకు అది బతికిది. ఈ శరీరీలు అన్నామంటే ఇక మనం అన్నీ చెప్పుకోకూడదు శరీరీ గురించి. అదే అనమాట దీని కారణం ఉంటుంది. ఇందులోనే చిన్న రై ఉంటుంది అనమాట, గోంగూర రై, సముద్రంలో రై. అది కేజీ 150, 160 ఇదే ఉంటుంది అనమాట.